హలో ఫ్రెండ్స్, మనలో కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్మితే మరికొందరు దేవుడే లేడని మూఢనమ్మకంగా ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ కాయలే నిదర్శనం. ఈ కాయలని కొన్ని ప్రాంతాలలో లింగదొండ కాయలు లేదా శివలింగ కాయలు అని పిలుస్తారు. ఈ కాయలలో శివుడు కొలువై ఉంటాడు. అవును, మీరు విన్నది నిజమే. ఈ కాయలలోని విత్తనాలు సాక్షాత్తు శివలింగ ఆకారంలో ఉంటాయి. ఓసారి ఈ కాయలను ఓపెన్ చేసి చూద్దాం. శివభక్తులు కార్తీక మాసంలో మరియు శివరాత్రి రోజు ఈ గింజలతో శివారాధన చేస్తారు. హిందువులు వీటిని పవిత్ర గింజలుగా భావిస్తారు. ఈ గింజలతో శివారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ తీగ మొక్కలు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో విరివిగా దొరుకుతాయి. అలాగే చాలామంది ఈ లింగదొండకాయ మొక్కలను తమ ఇంటి ఆవరణలో పెంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ కాయలని దండగా చేసి శివుడి మెడలో వేసి పూజించినట్లయితే అష్టకష్ట నష్టాలు తొలగిపోతాయని పెద్దల నమ్మకం. ఈ కాయలు మీకు ఎక్కడైనా బయట కనిపిస్తే ముందుగా వాటిని నమస్కరించి కొన్నిటిని తెంపి ఇంటికి తీసుకువచ్చి ఇంటి పూజా గదిలో కానీ శివాలయంలో కానీ ఈ కాయలతో శివునికి పూజ చేసినట్లయితే ఆ శివుడి కటాక్షం తప్పక కలుగుతుంది.